చిచ్చి ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు పెట్టిన చోట ఉండదు కదా. ఇదిగో నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరాం గారి కూతుర్ని నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకోవద్దని నీకు 1,50,000 సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా, చెడుగుడు ఆడేస్తాను. అలాగా? నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా? అయితే నేను ఒక ట్రిక్కీ వేస్తాను, సమాధానం చెప్తావా? పందెమేమిటి? అందేమా, ఓడిపోయిన వాళ్ళు ఈ టికెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా? ఇదిగో నా టికెట్, చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది. ఏమిటది? నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పాడు ట్రిక్. నేను చెప్పను. పాడు టిక్కు లేదు, గీడు టిక్కు లేదు. ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే, ఓడిపోయాను, చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైర్ చేరిస్తుంది. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోలేదు. ఓడిపోయావు. గట్టిగా ఏడు. వస్తాడు టీజీ బాబు, ఇలా ఇస్తాడు గట్టిగా. ఏడు. టికెట్ ప్లీజ్, టికెట్. రండి సార్, రండి, వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాడు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టి. మీకంత శ్రమించుకోలేండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ త్రీ మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళి ఆడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. You are cheating me. చెప్పేనా నాతో పెట్టుకోవద్దని? అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. నీ సొంపు చూస్తే నే సోలిపోతా, మంచకాడ మంచు దుప్పటేసుకుంటా. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. నీ తోడు చూసి నేను అల్లుకుంటా, మల్లెపూల కుంపటేసి మాటుకుంటా. అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ, అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ. ఊపు చూస్తే ఊరువాడ దాటుతున్నది, చూపు చూస్తే గుండె మీటుతున్నది. ఊపు చూస్తే ఊరువాడ దాటుతున్నది, చూపు చూస్తే గుండె మీటుతున్నది. నేను లంగరేస్తే ప్రేమ లంక చేరే, డొంక తిరుగుడు ఎందుకంట దక్కమంట. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడ. నీ సొంపు చూస్తే నే సోలిపోతా, మంచకాడ మంచు దుప్పటేసుకుంటా. అడ్డరోడ్డు మీదున్న అందగాడ, పక్కదారి నీకేళ్ళ సక్కనోడా.
మారాణిని బయట జారి పానుపల్లె మారుతున్నది ఎండ కన్ను ఎన్నిలల్లె మరుగుతున్నది బయట జారి పానుపల్లె మారుతున్నది ఎండ కన్ను ఎన్నిలల్లె మరుగుతున్నది నేను ఆగమంటే నువ్వు రేగుతుంటే సిగ్గులన్నీ చీకటింత దాచుకుంటా అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ అక్కరొస్తే చూసుకుంటా మంచి చెడ్డ నీ తోడు చూసి నేను అల్లుకుంటా మల్లెపూల కుంపటేసి మాటుకుంటా అడ్డరోడ్డు మీదున్న ఆడబిడ్డ పక్కదారి నీకేల సక్కనోడా. హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్లు కూడా అవుతాను. కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుడు వెతుకోలేదు కదా? అది డాడీ. వెరీ గుడ్. బాబాయ్ ఒక మాట అడగనా? నువ్వు ఇంత ఎత్తున్నావు కదా, డాడీని చిన్న అని పిలుస్తారేంటి? నేను ఇంతున్నప్పుడు మీ డాడీ అంతుండేవారు, అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. అర్థమైందా? అయ్యో, డాడీ వస్తున్నారు. ఏరా చిన్న, ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? అన్నయ్య, నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది. చిన్న, నాన్నగారు ఏమనేవారో తెలుసా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళు, ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని. సో యూ మస్ట్ బికమ్ ఎ లాయర్. ఓకే? అలాగే అన్నయ్య, నాన్నగారు ఆశయం, నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను, ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా జాయిన్ అవ్వు. ఓకే? హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? కౌగిలి. అలాగా, రండి పైకి ఇస్తాను. ఇస్తావా? అయితే వస్తా. పద 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 తొందరగా. ఎక్కడికి ఎక్కడికి? ఇక్కడే ఇస్తే పోలా. కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో, ఏమిటి? వదలండి. ఏమిటి 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 భంగిమ? లాక్ సార్, కూర్చో సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఇలా ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకున్నాను. ముందు వదలు. అబ్బా, ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించారు సార్. నమస్కారం సార్. బాగానే ఉందయ్యా నీ శిష్యర్కం. మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటారు సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. వెళ్ళి డాడీ, తప్పు నాదే. నేనే విరిగిపోయిన కూర్చో వేశాను. తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేసుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెడబట్టి బయటికి గెంటేశాడు. అబద్ధాలు ఏమిటయ్యా? లాయర్లు మొట్టమొదటి అబద్ధాలే కదా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా దెబ్బ. ఆ అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా, ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా, గురుదక్షిణగా రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్ లో వచ్చేస్తున్నారు. పాలు పాలా ఇదిగో వస్తున్నా. చూడమ్మా, కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే. అయ్యి నా మతి మండా, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఇందు హరి, ఉప్మా గుమ్మలాడిపోతుంది. రెడీనా? కాస్త ఉప్పేయాలి బాబాయ్. ఉప్ప దాంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను. చూడు, ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చారు, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది? రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా. ఉప్పేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నాను డాడీ.
అమ్మా ఉసాయ్ బిందు అయ్యో పనండి ఇదిగో తొందరగా ఉప్మా తీసుకొచ్చి వెళ్ళండి అయ్యి నా మతి మండ ఉప్పేడే మర్చిపోయానే అందరూ వచ్చారు గోవిందా రామ ఆకలి మీద ఉన్నారు గోవిందా దిక్కుమారాజ్యమ గోవిందా రామ తిన్నగా ఉండదు గోవిందా వచ్చేసాను ఆయన వచ్చేసాను రండి రండి వడ్డించండి శివరాం మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్ తిన్నావంటే వదిలిపెట్టావు మళ్ళీ మళ్ళీ కావాలంటావు నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయనా మీరు తినేవి బొబ్బాసి ముక్కలేగా ఫస్ట్ క్లాస్ అమ్మాయి చూడమ్మా మొహమాట పడకండి తినే బ్రహ్మనాయుడు నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. అలాగే వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకొక అత్తగారు వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి ఒకరి. అలాగే బాబు. నీకెందుకన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినని తెలుసు. అలాగే అలాగే.